నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఎవరైనా విమాన ప్రయాణం చేసేటప్పుడు ఇలా చేస్తే గాని వారికి భారీ జరిమానాలు విధిస్తామని చెప్పి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే పర్యావరణ పరిరక్షణ చట్టం నెంబర్ 42/2014లో రవాణాలో ధూమపానం నిషేధానికి సంబంధించి దాని యొక్క సవరణలు ఉల్లంఘించడం వల్ల కలిగే ప్రమాదాల గురించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లైసెన్సు పొందిన ఎయిర్ ఆపరేటర్లను హెచ్చరించింది. అలాగే దీని యొక్క జరిమానా 2 లక్షల దినార్ల వరకు ఉంటుందని చెప్పేసి విమాన సిబ్బంది మరియు ప్రయాణికులు విమానంలో ప్రయాణించే సమయంలో ధూమపానం చేసే సంఘటనల గురించి ఇటీవల పలు ఫిర్యాదులు స్వీకరించిన తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పర్యావరణ పరిరక్షణ చట్టం గురించి ఎయిర్లైన్ ఆపరేటర్లకు రిమైండర్ పంపింది. ఈ చర్యలు ప్రజా రవాణాలో ధూమపానాన్ని నిషేధించే చట్టంలోని ఆర్టికల్ 56లోని 1వ పేరాకు మరియు ఉల్లంఘనలకు పెద్ద మొత్తంలో జరిమానా విధించడాన్ని నిర్దేశించే ఆర్టికల్ 138కి విరుద్ధంగా ఉన్నాయని చెప్పేసి ఎవరైనా సరే విమాన ప్రయాణం చేసేటప్పుడు ధూమపానం చేసి చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎవరికైనా సరే 50,000 నుంచి 2 లక్షల దినార్ల వరకు జరిమానా విధిస్తామని చెప్పి విమానాల సమయంలో ధూమపానం మానేయమని చెప్పి సిబ్బందికి సూచించామని చెప్పి మరియు ప్రయాణికులకు ఆ యొక్క సిబ్బంది చట్టం గురించి తెలియజేయాలని చెప్పి ఎవరైనా సరే చట్టాన్ని పాటించకపోతే గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్ ఆపరేటర్లను కోరింది. ప్రయాణికులు నిబంధనలకు కట్టుబడి ఉండడాన్ని చూసుకోవాలని చెప్పేసి లేకపోతే భారీ ఆస్తి నష్టం మరియు ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పేసి అలాగే విమాన ప్రయాణం చేసేటప్పుడు సిగరెట్ తాగడం అనేది నిషేధమన్నా గతంలో కూడా ఒక భారతీయ ప్రయాణికుడు విమానంలోని బాత్రూంలోకి వెళ్లి సిగరెట్ తాగితే ఆ యొక్క వాసన వచ్చిందని చెప్పేసి అతను చెన్నై ఎయిర్పోర్ట్ లో దిగగానే అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. కాబట్టి కువైట్ నుంచి ఇండియాకు వెళ్లే మన భారతీయ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఎవరికైనా సిగరెట్ అలవాటు ఉంటే ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత బయటికి వెళ్లి ప్రశాంతంగా తాగండి. కానీ విమానంలో కానీ అలాగే ఎయిర్పోర్ట్ లో కానీ మీరు సిగరెట్ తాగితే కానీ మీకు భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.